ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలం కూడా పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండిడి, దేవునికి మహిమ కలుగును గాక. ఈ లేఖన భాగాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ధనం ఉండడం తప్పు కాదు, కానీ ధనం కోసం వెంపర్లాడడం మానవ జీవితంలో అసంతృప్తికి కారణమని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. నేటి దినాల్లో మరీ ఎక్కువగా మనం చూసినప్పుడు ఎక్కడ చూసినా ప్రజలు ధనాపేక్షతో ఎంతగానో సంతృప్తి లేక, నెమ్మది లేక వారి జీవితాలు ఎంతో అశాంతితో బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ఎంత గొప్పదో. నేటి దినాల్లో చూసినప్పుడు అక్క చెల్లెల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, పిల్లలకి తల్లిదండ్రుల మధ్యలో ఈరోజు సంతృప్తి లేకపోవడానికి, సమాధానం లేకపోవడానికి, కలిసి బ్రతకలేకపోవడానికి కారణం కేవలం ధనమే కదా. అందుకోసమే బైబిల్ తెలియచేస్తుంది, ధనాపేక్ష సమస్త కీళ్ళకు కూడా మూలమని. నిజమే, ఈరోజు లోకంలో జరుగుతున్న హత్యలు, దోపిడీలు, అలాగే లోకంలో జరుగుతున్నటువంటి పాప క్రియలు, కార్యాలన్నిటికీ కారణం ధనాపేక్షే. కాబట్టి ధనం ఖచ్చితంగా మానవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. అది లేకపోతే ఈ లోకంలో మనం ముందుకు వెళ్ళలేం. కానీ అంతకంటే ప్రాముఖ్యమైన విషయం మన అవసరాలు తీర్చబడడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ధనాపేక్ష అంటే మరి కలిగి ఉన్నదానికంటే ఇంకా అత్యాశ, దురాశతో ఇంకా డబ్బు కోసమే బ్రతకడం. కొంతమందిని చూసినప్పుడు డబ్బు కోసమే బ్రతుకుతారు. వారి యొక్క మరి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కూడా వాళ్ళ ఆలోచన, వాళ్ళ ప్రయాస అంతా కూడా డబ్బు సంపాదించాలి. ఏదైనా పర్లేదు, ఏమైనా పర్లేదు, ఎవరు ఏ రకంగా మరి ఒకవేళ వాళ్ళ జీవితాల్లో ఏ విధంగా ఒకవేళ నష్టం కలిగిన, అవమానం వచ్చిన, ఏదైనా పర్వాలేదు, డబ్బు సంపాదిస్తే చాలు అనుకుంటారు. కానీ ఉదయకాల సమయంలో బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, డబ్బు మనిషికి నెమ్మదినివ్వదు, డబ్బు మనిషికి సమాధానం ఇవ్వదు. కానీ మానవ జీవితంలో డబ్బు ప్రాముఖ్యమైనది, కానీ అంతకంటే ఎక్కువగా మనిషి జీవితంలో నెమ్మది, సమాధానం చాలా ప్రాముఖ్యమైన విషయాలు. కాబట్టి ఈ ఉదయకాలం చాలా సంగతులు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. బైబిల్లో ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము, ఒకవేళ నీకు అట్టి అభిప్రాయం ఉన్న దాన్ని విడిచిపెట్టమని, ఒకవేళ నువ్వు దాని వెనకతల పడితే అది పక్షిరాజు వలె ఇంకా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోద్దని చాలా సంగతులు రాయబడి ఉన్నాయి. కాబట్టి ముందు దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికితే మన జీవితంలో సమస్తం కూడా అనుగ్రహించబడతాయి. ధనాపేక్ష కంటే ఎక్కువగా మన అవసరాలు తీర్చబడడం చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఈ విషయాలు ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకొని, ధనం కోసమే బ్రతుకుతున్నటువంటి ఈ లోకంలో ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో ధనం కంటే చాలా ప్రాముఖ్యమైనది మనిషికి నెమ్మదని, అంతకంటే ఎక్కువగా ప్రభువుని వెతకడం అనే విషయాలు ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకుంటే మీరు సంతృప్తిగా, సమాధానకరంగా జీవిస్తారని తెలియచేస్తూ, ధనాపేక్ష లేనివారై మీ జీవితాల్లో సంతృప్తిగా బ్రతకడానికి ప్రభు తట్టు చూడాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.